హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ రుచులు బై మీ శ్రావ్స్. ఈరోజు వావ్ రుచిలో రెసిపీ కాకుండా పనస పండును ఎలా సింపుల్గా కట్ చేసుకోవాలో టిప్స్తో చూపించబోతున్నాను. వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పనస పండును కట్ చేసే ముందు మనం చేతికి వంట నూనెను అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక మనం కట్ చేసే నైఫ్కి కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల పనసపండులో ఉండే జిగురు అనేది ఏది కూడా అంటుకోకుండా మనకి చక్కగా కట్ అయిపోతుంది. కింద ఫ్లోర్ అనేది పాడవకుండా రైస్ యూజ్ చేసిన తర్వాత ఉండే ఎంటీ బ్యాగ్స్ని కింద వేసుకుంటే ఫ్లోర్ అనేది పాడవకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ముందుగా వీడియోలో చూపిన విధంగా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పార్ట్ని తీసుకొని దాన్ని మళ్ళీ మిడిల్లో కట్ చేసుకోవాలి. కొంతమంది నిలువుగా కట్ చేసుకుంటారు, నాకెందుకో ఇదే ఈజీగా అనిపిస్తుంది. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని మళ్ళీ పార్టీషన్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక దానిపైన ఉండే హార్డ్ పార్ట్ని తీసేస్తే పనస సొనలు అనేవి తొందరగా వచ్చేస్తాయి. ఈ పండు కూడా చాలా టేస్ట్గా ఉండి పెద్ద పెద్ద సొనలు ఉన్నాయి. ఇదే విధంగా మిగిలిన పండు మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. మనం ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాం కనుక మనకి చేతికి ఏది అంటుకోకుండా అలాంటి ఇబ్బంది ఉండదు. చాలా ఈజీగా వచ్చేస్తాయి. మీరు కూడా ఈ ట్రిక్స్ని తప్పకుండా ఫాలో అయ్యి కట్ చేసేటప్పుడు ఈజీగా కట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వావ్ రుచులు బై మీ శ్రావ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.